హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియా నుంచి మా కోసం పార్సిల్స్ అయితే వచ్చాయండి. అంటే ఒక రిలేటివ్ ఒక బ్రదర్ వచ్చారు, ఆ బ్రదరు తీసుకొచ్చారనమాట. అమ్మ పంపించింది పికిల్స్. నిజంగా ఇండియా నుంచి ఏమొచ్చినా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాం కదండి. మన వాళ్ళందరూ మనల్ని గుర్తు చేసుకుంటారు అని చెప్పి మనల్ని అక్కడ ఇక్కడ ఉన్నా కూడా కేర్ తీసుకుంటారు. ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి ఒక చిన్న వాళ్ళ క్యూరియాసిటీ భలే నచ్చుతుంది నాకు. ఇవ్వండి, నేను పికిల్స్ అన్ప్యాక్ చేద్దామనుకుంటే మా హస్బెండ్ వచ్చేసి నేను చేస్తా అని ఆయన కూడా చేయడం మొదలుపెట్టేశారు. ముందైతే చికెన్ పికిల్ని ఓపెన్ చేస్తున్నారు. చికెన్ పికిల్ని నా దగ్గర ఉన్నాయి, కంటైనర్స్ ఉన్నాయి, గ్లాస్ కంటైనర్స్. ఇంకా వెంటనే వాటిలోకి వేసేసుకుంటే ప్లాస్టిక్ వాసన రాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా కంటైనర్లోకి అయితే వేసేసుకుంటున్నాము. మా హస్బెండ్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు. ఆయనకి చాలా ఇష్టం అనమాట. చికెన్ పికిల్ ఒకటి ఇష్టం, లెమన్ పికిల్ ఇష్టం. కారపొడి కూడా మా అమ్మ చేస్తుంది, చాలా బాగుంటుంది. నాకు అది బాగా ఇష్టం. అవి 3 అలాగే గోరింటాకు పౌడర్ని పంపించింది. గోరింటాకుని ఎండబెట్టి పౌడర్ కొట్టేసి మిక్సీ జార్లో దాన్ని జల్లించేసి పౌడర్ పంపించింది. నేను దాన్ని ఇక్కడ ఒక 2 నిమ్మకాయలు వేసి గోరింటాకు పెట్టుకుంటాను. చక్కగా పండుతుంది. మ్యాక్సిమం మీకు ఈసారి తప్పకుండా చూపిస్తాను. ఇలా ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నప్పుడు మన ఇంటి దగ్గర నుంచి మంచి ఫుడ్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అలాగే ఆ కేరింగ్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి వాళ్ళ ఆలోచనలన్నీ మన వైపే ఉంటాయి కదా. ఫ్యామిలీ ఒక్కరే అక్కడ ఉంటున్నారు, ఎలా ఉంటారో, పిల్లలతో ఎలా ఉంటున్నారు, ఎలా మేనేజ్ చేసుకుంటున్నారని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. మేమందరం ఇక్కడ హ్యాపీగానే ఉంటాము, మీరు వరీ అవ్వకండి, ఓకేనా. పికిల్స్ అన్నీ నేనే అన్ప్యాక్ చేస్తానన్నారు కదా అని చెప్పి ఓకే అన్నాను కదా. మళ్ళీ మా హస్బెండ్ ఏమనుకున్నారో, సరే నువ్వు ఒకటి చెయ్యి, వీడియో తీసుకుంటున్నావు కదా అని చెప్పి నా ముఖాన్ని ఒకటి పడేశారు. ఇంకా నేను లెమన్ పికిల్ని అయితే అన్ప్యాక్ చేశాను. నేను ఇంకా దాన్ని అన్ప్యాక్ చేసేసేసి ఫస్ట్ టైము సండే మా ఇంట్లో వెజిటేరియన్తో సండే అనేది ఫినిష్ అయ్యింది. ఫస్ట్ టైం ఇలాగా అంటే కొంచెం చికెన్ పికిల్ ఉందనుకోండి, నాన్ వెజ్ తగిలినట్టే. కానీ ఫస్ట్ టైము ముద్దపప్పు, చారు, దొండకాయ ఫ్రై, చికెన్ పికిలు, కారపొడి, నెయ్యి చక్కగా వేడి అన్నంలో వేసుకొని మేమైతే చక్కగా ఇంటి ఫుడ్ని ఎంజాయ్ చేసాము. అమ్మ చేతి వంట అంటేనే అమృతం. ఇలాంటి అమృతాన్ని ఎవరూ మిస్ చేసుకోకండి. తప్పకుండా అమ్మ చేతి వంటని రుచి చూడండి. ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు అమ్మతో మీ ఫీలింగ్స్ని, మీ హ్యాపీనెస్ని అన్నిటిని పంచుకోండి. అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.